నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దశరథుని మందిరమునకు వెళ్ళుట, నగరవాసులు వారిని చూసి దుఃఖించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణులకు దానధర్మాలు సమర్పించి దశరథుని మందిరమునకు బయలుదేరెను. రామలక్ష్మణులు ధనస్సులను ఖడ్గములను ధరించిరి. జనులందరూ మేడల మీదకు చేరి వారిని చూసి దుఃఖితులైరి. అయ్యో, శ్రీరాముడి వెంట చతురంగ బలము నడిచేవి, మరి ఇప్పుడు ఒంటరిగా శ్రీరాముడు వెనుక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుచున్నారు. రాముడు తండ్రి మాట జవదాటని వాడు, అందువల్ల వనవాసమునకు వెళుతున్నాడు. సిద్ధులు గాని మానవులు గాని ఎవరూ సీతాదేవిని ఇంతవరకు చూచి ఉండరు. కానీ ఇప్పుడు రాజమార్గమునందు ఉన్న ప్రజలు అందరూ సీతాదేవిని చూస్తున్నారు. సహజంగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఇప్పుడు వనవాసమున వేడి గాలులకు వర్ష బాధకు గురి అయి ఆమె ముఖం వాడిపోవును. కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టడు. అలాంటిది ఇంత చక్కని ప్రవర్తన కలిగిన రాముణ్ణి దశరథుడు అరణ్యమునకు పంపిస్తున్నాడు. అతనికి బుద్ధి లేదు. శ్రీరామునికి వచ్చి పడిన ఆపదను తలుచుకొని లోకమంతా బాధపడుతుంది. రాముణ్ణి అనుసరించి వెళ్తున్న లక్ష్మణుని వలె మనము మన భార్యాపుత్రులు బంధుమిత్రులు అందరము శ్రీరాముని వెంట అరణ్యమునకు వెళ్దాము. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పిమ్మట మన గృహములన్నీ శూన్యములగును. నిధులను దొంగలు త్రవ్వుకొని పోవుదురు. ఇండ్లు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోవును. పూజామందిరములు పాడవును. మంత్రోపాసనలు హోమములు జపతపములు మొదలగునవి రాజ్యంలో జరగవు. కరువు కాటకాలు తాండవించును. అలాంటి ఈ రాజ్యమును కైకేయిని ఏలుకుంటుంది. శ్రీరాముడు నివసించే అరణ్యము మన పాలిట అయోధ్య నగరము. అడవిలో ఉండే జంతువులు వనములను విడిచి అయోధ్య నగరమునందు విహరించును. ఇట్టి అయోధ్యను కైకేయి భరతునితో కూడి ఏలుకుంటుంది. కానీ మనం హాయిగా రామునితో కూడి అరణ్యంలో నివసించదము అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న విషయాలు రాముడు విని ఎట్టి వికారములు పొందలేదు. రాముడు దశరథుని భవనమునకు చేరి అక్కడ దీనవదులై నిల్చున్న సుమంత్రుణ్ణి చూసి, నా రాకను మహారాజుకు నివేదింపుము అని చెప్పాను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.